నమస్తే, వెల్కమ్ టు ఆర్వీఎంసీ. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపాల చిట్ట ఒక్కొక్కటి బయటపడతా ఉంది. ఏదైతే 11 సీట్లు మాత్రమే పరిమితం చేసి మరి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఈ 5 ఏళ్ళు అని ఒక్కసారి పరిశీలన చేస్తే మరి ఈయన ఎన్నో పాపాలు చేసుకుంటూ పోయారు. అందులో ప్రధానమైన పాపం, పెద్ద పాపం, ఋషికొండ మీద నిబంధనలకు విరుద్ధంగా ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు వెచ్చించి ప్యాలెస్ నిర్మించడం. ఇది ఎంత దారుణం అంటే ఈయన వచ్చినప్పటికీ 13 జిల్లాలను బైపర్కేట్ చేస్తూ 26 జిల్లాలుగా మార్చాడు. 26 జిల్లాల్లో చూసుకుంటే ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. ఈ 26 జిల్లాల్లో కలెక్టర్ కూర్చున్నాక ఒక కుర్చీ లేదు, ఒక కూర్చున్నాక ఒక ఆఫీస్ రూమ్ లేదు, ఒక కలెక్టర్ బంగ్లా లేదు, కలెక్టర్ భవనం లేదు, కలెక్టర్ ఆఫీస్ లేదు, అలాగే ఆర్డీఓకి, అలాగే ఎస్పీ ఆఫీసర్కి, వీళ్ళెవ్వరికి కూడా సరైన సదుపాయాలు లేవు. వాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయాలంటే, పరిపాలన చేయాలంటే, ప్రజలతో అక్కడికి వచ్చే సందర్శకులతో మాట్లాడాలంటే సరైన సదుపాయం అక్కడ లేదు. దీంతో ఎవరికి అందుబాటులో ఉండేవారు కాదు. వాళ్ళ పనుల మీద వాళ్ళు బయటకు పోయేవారు. జనానికి ఏ అధికారి కూడా 5 ఏళ్ళు ఎక్కడ కూడా అందుబాటులోకి వచ్చిన దాఖలా అయితే లేదు. సో ఇది ఇలా ఉంటే ఇక రెండోది ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా రోడ్ల సమస్య. ఎక్కడ కూడా సరైన రోడ్స్ లేవు. దీనివల్ల ఎన్నో యాక్సిడెంట్లు జరిగి ఎంతోమంది క్షతగాతులు అవటం కదా, ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇది ఇకపోతే రెండోది రైతు వారి సమస్య. పంట కాలువలు సక్రమంగా లేవు, పంట బోధులు సక్రమంగా లేవు, పంటలు సరిగ్గా పండేవి కావు, సాగునీరు లేదు, చాలా చోట్ల తాగునీరు కూడా లేని పరిస్థితి. ఈ విధంగా అనేక సమస్యలతో జనం అల్లాడిపోతున్న సమయంలో రాష్ట్ర ఖజానా అట్టే వృద్ధిలోకి లేదు, అంతా కూడా బటన్ నొక్కటం, ఈ సంక్షేమానికి పోతున్న సమయంలో 500 కోట్ల రూపాయలు ప్రజాధనం, ఇది తన సొంత డబ్బు తెచ్చినట్టు 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని పట్టుకొచ్చి ఆయన ప్యాలెస్ని కట్టడం ఎంతవరకు కరెక్ట్? ఈ ప్యాలెస్ కూడా ఋషికొండ మీద కట్టినట్టు ఈ ప్యాలెస్ కూడా నిబంధనలకు వ్యతిరేకంగా, పర్యావరణాన్ని పట్టించుకోకుండా, లా అండ్ ఆర్డర్ని పట్టించుకోకుండా, లీగల్గా సంబంధించినటువంటి ఎటువంటి నిబంధనలు కూడా ఆయన పరిగణలోకి తీసుకోకుండా అధికారం ఉంది కదా అని చెప్పేసి అధికార మదంతో అప్పటికి హరిత రిసార్ట్స్ పేరున ఎంతోమంది పర్యాటకులు అక్కడికి వెళ్ళి సెద తీరుతూ ప్రభుత్వానికి తొడుమో ఫలమో ఆదాయాన్ని ఇస్తున్నటువంటి ఆదాయ గనిని కొల్లగొట్టేసి కొండని మొత్తం నేలమట్టం చేసేసి ఇతను ఒక లగ్జరీ ప్యాలెస్ని అక్కడ కట్టాడు. సో కట్టాడు. ఎందుకు కట్టాడు? ఖచ్చితంగా తప్పుడు ఉద్దేశంతో, దురుద్దేశంతో, సొంత ప్రయోజనం కోసమే ఆ ప్యాలెస్ కట్టాడు. అందులో అయితే నో డౌట్. నిజంగా అతను ఈ ప్యాలెస్ని ప్రజల కోసం కట్టుంటే, ప్రజా ప్రయోజనం, ప్రజా మేలుని ఆశించి ఇతను ఆ భవనం కట్టుంటే ఏనాడైనా ప్రెస్ను అక్కడ తీసుకెళ్ళాడా? ప్రెస్తో మాట్లాడాడా? ప్రెస్కి ఆ ప్యాలెస్ గురించి వివరాలు చెప్పాడా? ఏమీ చేయలేదు. అతను సీక్రెట్గా కట్టాడు. సీక్రెట్గా ఎందుకు కట్టుకున్నాడు? అతను ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని సొంతానికి వాడుకుంటున్నాడు కాబట్టి అక్కడ సీక్రెట్ మెయింటైన్ చేశాడు. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని బయటికి తీసుకొచ్చారు. మంత్రి గంటా శ్రీనివాసరావు గారు తన అనుచరులతో వెళ్ళి ఆ భవనాన్ని చూస్తే అందులో ఉన్న బ్లాకులు కావచ్చు, బెడ్రూమ్స్ కావచ్చు, కనీసం బాత్రూంలో కూడా 26 లక్షల రూపాయలతో బాత్రూంలో పరికరాలు వేయించాడు. ఇవన్నీ చూస్తే మతిపోయింది. సో ఇప్పుడు త్వరలోనే చంద్రబాబు నాయుడు గారు రానున్నారు, ఈ ప్యాలెస్ని చూస్తారు. మరి ఈ ప్యాలెస్ని ఏ విధంగా ప్రజలకు అంకితం చేయాలి, ప్రజలకు ఏ విధంగా ఈ ప్యాలెస్ని ఉపయోగంలో తీసుకురావాలనేది ఆయన ఆలోచన చేస్తారు. సో అప్పుడు దాకా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.